నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడువు, వెదకిన వారికి దొరికేవాడువు. అడిగిన వారికి ఇచ్చేవాడువు, వెదకిన వారికి దొరికేవాడువు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? నన్ను పట్టించుకునేవారు లేరు అని కలవరపడుతున్నారా? దిగులు పడకండి. మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య ఉన్నాడు. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు, శోధనలు సహజముగా కలుగుతుంటాయి. మానవ జీవితము చాలా చిన్నది. అయితే ఈ చిన్న జీవితంలో మనము సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాము. శ్రమలు మన సంతోషము దొంగలించి మనకు నెమ్మది లేకుండా చేసి జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో మనకు అనిపిస్తుంది, ఎందుకు నా జీవితం, ఎందుకు ఈ కన్నీళ్ళు, ఎందుకు ఈ గుండె బరువును మోయడము, హాయిగా కన్ను మూస్తే బాగుంటుంది, ఎలాంటి సమస్యలు కనపడవు, ఏ బరువు మోయవలసిన పని లేదు అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు సహోదరి సహోదరులారా, సమస్యలు లేని మనుషులు ఈ లోకంలో లేరు. పెద్దవారికి పెద్ద సమస్యలు, చిన్నవారికి చిన్న సమస్యలు. మనకు అవి ఉంటే సమస్యలు ఉండవు, ఇవి ఉంటే సమస్యలు ఉండవు అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఏవి ఉన్నా లేకపోయినా సమస్యలు, కన్నీళ్లు, నిందలు, అవమానములు సహజముగా కలుగుతుంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. వాక్యం అంటుంది, మీరు సహించగలిగే శ్రమలే వస్తాయి, అంతేకాని తట్టుకోలేని శ్రమలు రావు అని దేవుడు చెప్తున్నాడు. నిజమే కదా? మనము సహించగలిగే శ్రమలే అయితే ఆ శ్రమలు మనకు ఎక్కువగా ఎందుకు కనబడుతున్నాయి? ఆ సమస్యలు మనకు ఎందుకు అంత గుండె బరువును కలిగిస్తున్నాయంటే మనము పదే పదే ఆ సమస్యలను గుర్తు చేసుకుంటూ వాటిని తలుచుకుంటున్నాము కనుకనే అందుకే అవి మనకు బరువైపోయాయి. అయ్యా, వాటి గురించి ఆలోచన చేయక అంటారయ్యా అని మీరు నన్ను అడగచ్చు. అవునా? నిజమే, మీరు అడగాలనుకున్న మాట సత్యమే. అయితే మనము ఎంత ఆలోచించినా మనము ఏదైనా చేయగలమా? దేనినైనా మార్చగలమా? ఒక మూరేడు ఎత్తుగా ఒక మూరేడు తక్కువగా చేయగలమా? చెప్పండి. మరి మనము ఏం చేయలేనప్పుడు ఆలోచించడం దేనికి? ఆలోచనలు ఎక్కువగా చేస్తున్నాము, అందుకే బీపీ, షుగర్లు, చెయ్యి మాట పడిపోవడము, చివరికి ప్రాణాలే కోల్పోతున్నారు. ఈరోజు ఎంతో మంది ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి భారము
దేవుని మీద వేద్దాము. అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఎలాగైనా నేను ఈ శ్రమలను జయించుటకు సహాయపడండి అని దేవుని అడిగినప్పుడు తప్పనిసరిగా ఆయన మన పక్షముగా నిలబడి జయించుటకు కృపనిస్తాడు, కృప చూపిస్తాడు. చనిపోతే సమస్యలు తీరవు, చనిపోతే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. నిన్ను నమ్ముకున్న వారు అనాథాలు అవుతారు, ఇంకా వారికి కన్నీళ్లు మిగిలించిన వారు అవుతారు. చనిపోతే సాధించేది ఏమీ లేదు. బ్రతికుండి దేవుని ద్వారా ప్రతి సమస్యను జయించి ఇతరులకు మాదిరిగా బ్రతికి దేవుని కొరకు సాక్షిగా వాడబడాలి. మరి ఇప్పటికైనా చావు అనే మాటను మనసులోనికి రానివ్వకుండా దేవుని వైపు చూద్దాం. ఆయన మీదనే భారం వేసి ప్రశాంతంగా జీవించుదాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా